హాయ్ విశ్వ. హాయ్ అంజలి. నేను నిన్ను ఇప్పుడు ఇంట్లో పిల్లలతో ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో కొన్ని వాక్యాలను నిన్ను తెలుగులో అడుగుతాను. నువ్వు వాటిని నాకు ఇంగ్లీష్లో చెప్తావా? ఓకే అంజలి. ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు ఈజీగా అర్థమవుతోంది. త్వరగా నిద్రలేవు అని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? Wake up early. Wake up early. త్వరగా నిద్రలేవకు అని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? Don't wake up early. Don't wake up early. రెస్ట్ రూమ్కి వెళ్ళు అని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? Go to restroom. Go to restroom. రెస్ట్ రూమ్కి వెళ్ళకు అని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? Don't go to restroom. Don't go to restroom. పళ్ళు తోముకో అని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? Brush your teeth. Brush your teeth. పళ్ళు తోముకోకు అని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? Don't brush your teeth. Don't brush your teeth. మొహం కడుక్కో అని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? Wash your face. Wash your face. మొహం కడుక్కోకు అని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? Don't wash your face. Don't wash your face. ఈ టవల్తో ముఖం తుడుచుకో అని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? Wipe your face with this towel. Wipe your face with this towel. ఈ టవల్తో ముఖం తుడుచుకోకు అని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? Don't wipe your face with this towel. Don't wipe your face with this towel. ఒక కప్పు టీ తాగు అని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? Drink a cup of tea. Drink a cup of tea. ఒక కప్పు టీ తాగకు అని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? Don't drink a cup of tea. Don't drink a cup of tea. ట్యాప్ ఆన్ చేయి అని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? Turn on the tap. Turn on the tap. ట్యాప్ బంద్ చేయి అని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? Turn off the tap. Turn off the tap. వెళ్ళి స్నానం చేయి అని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? Go and take a bath. Go and take a bath. వెళ్ళి స్నానం చేయకు అని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? Don't go and take a bath. Don't go and take a bath. టవల్తో తల తుడుచుకో అని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? Wipe your head with a towel. Wipe your head with a towel. టవల్తో తల తుడుచుకోకు అని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? Don't wipe your head with a towel. Don't wipe your head with a towel. తల దువ్వుకో అని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? Comb your hair. Comb your hair.
తల దువ్వుకోకు అని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? Don't comb your hair. Don't comb your hair. స్కూల్ యూనిఫామ్ వేసుకో అని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? Wear your school uniform. Wear your school uniform. స్కూల్ యూనిఫామ్ వేసుకోకు అని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? Don't wear your school uniform. Don't wear your school uniform. షూస్ వేసుకో అని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? Put on your shoes. Put on your shoes. షూస్ వేసుకోకు అని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? Don't put on your shoes. Don't put on your shoes. బ్రేక్ఫాస్ట్ చేయి అని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? Have breakfast. Have breakfast. బ్రేక్ఫాస్ట్ చేయకు అని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? Don't have breakfast. Don't have breakfast. లంచ్ బాక్స్ తీసుకొని స్కూల్కి వెళ్ళు అని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? Take your lunch box and go to school. Take your lunch box and go to school. స్కూల్లో టీచర్లు చెప్పినవన్నీ జాగ్రత్తగా విను అని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? Listen carefully to what the teachers say at school. Listen carefully to what the teachers say at school. స్కూల్లో ఎవరితో గొడవ పడవద్దు అని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? Don't quarrel with anyone at school. Don't quarrel with anyone at school. మధ్యాహ్నం భోజనం చేయి అని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? Have lunch at noon. Have lunch at noon. వెళ్ళి ఫ్రెషప్ అవ్వు అని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? Go and freshen up. Go and freshen up. ఒక కప్పు కాఫీ తాగు అని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? Drink a cup of coffee. Drink a cup of coffee. హోంవర్క్ రాసుకో అని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? Write your homework. Write your homework. మొబైల్ ఫోన్ ఎక్కువగా వాడకు అని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? Don't use mobile phone too much. Don't use mobile phone too much. డిన్నర్ చెయ్యి అని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? Have dinner. Have dinner. వెళ్ళి తొందరగా పడుకో అని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? Go to bed early. Go to bed early. If you like this video, please like, comment and subscribe this channel and click on the bell icon.